ఫార్ములా ఈ రేస్ కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అరవింద్కి డబ్బులు బదిలీ చేయమని తానే చెప్పానని, కోర్టులో మాత్రం తనకేం సంబంధం లేదని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కేటీఆర్కి నీతి లేదన్నారు. నోటీసులు ఇచ్చినప్పుడు మాత్రమే కేటీఆర్ లొల్లి చేస్తున్నారని, ఇదే పరిస్థితి జన్వాడ ఫామ్ హౌస్ ఎపిసోడ్లోనూ ఎదురైందని తెలిపారు. తర్వాత కేటీఆర్ గారు మీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ ఫర్ కరప్షన్ మీద. మీరు ఎలక్షన్లో పెట్టిన అఫిడవిట్లో 2009లో మీ అసెట్స్ ఎంత చూపించినారు? 4,32,00,000 2009లో చెప్పినారు. 14లో ఏమైంది? 7,99,00,000 అంటే 8 కోట్లు అయిపోయింది. అంటే 1 ఇయర్లో 9 to 14 ఉద్యమంలో కూడా నీకు 4 కోట్ల రూపాయలు వచ్చినాయా? ఉద్యమంలో కూడా పెరిగినాయి. తర్వాత 18లో 8 crores 41 crores చూపించినాం. 41 crores అసెట్ అయిపోయింది. మళ్ళీ 18 నుంచి 23 వరకు 53 crores 53 కోట్ల రూపాయలు కేవలం ఆయనది ఓన్ అసెట్స్. భార్యది అలా, కొడుకుది అలా, కంపెనీలో డైరెక్టర్స్ ఉన్నది అలా, అవి అన్నీ పోతే 100 కోట్లలో పోతుంది. ఒక ఉద్యమకారులు కాలేజీ నుంచి అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి ఇన్ని గరం డబ్బులు సంపాదించుకున్నారు. అమ్ముకుంటా పోతున్నాం. మరి మీకు ఎట్లకెళ్ళి వస్తున్నాయి పైసలు? మేము ఎట్లా అమ్ముకుంటా పోతాం?